దేవుని వాక్యము చదువుకుందాం. దయతో దైవ గ్రంథాలు గమనించండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15-18 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ పెద్ద వచనాన్ని చదువుకుందాం. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు అయ్యా. మరి ఈ సమయంలో నీ మాటలు మేము చదువుకొని ఉండగా కేవలం వట్టివారమని ఒప్పుకుంటూ ఉన్నాం. అల్పుడను, అయోగ్యుడను, ఏమాత్రం దీనికి చాలినవాడను కానని ఒప్పుకుంటూ ఉండగా నన్ను మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా మీరు మాకు అవసరమైన మాటలు అందించి, మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, బలపరచమని, సరిచేయమని, వినదగిన మనసు ప్రతి ఒక్కరు కలిగించుదురని, గ్రహించే మనసు అనుగ్రహించుదురని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక 6 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నా టైటిల్ ఏంటంటే ఎప్పటికీ తెలుసుకోలేనివి. మొదటిది, ఎఫెసీ పత్రిక 3:19లో మనం చదివాం. యేసు ప్రభువు యొక్క ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు. దేని ఎత్తు, వెడల్పు, లోతు? యేసు ప్రభువు మన ఎడల చూపిన ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు ఇంత అని చెప్పలేము. ఎందుకంటే ఈ వచనం ఈ ఎఫెసీ పత్రిక 3:19లో లేక 3:18లో అపోస్తలుడైన పౌలు గారు ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు మీరు కనీసం గ్రహించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఈ 3వ అధ్యాయం అంతా ప్రార్థన. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి ప్రార్థనలు 2 ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ఒక ప్రార్థన ఉంది. 3వ అధ్యాయం అంతా ప్రార్థనే. 2 ప్రార్థనలు ఉన్నాయి. ఈ 3వ అధ్యాయంలో ప్రార్థనలో ముగింపులో ఆయన 18వ వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు. పాత నిబంధనలో కూడా అక్కడక్కడ భక్తుడు జ్ఞాపకం చేశారు కొందరు. కీర్తనల గ్రంథములో 103వ కీర్తనలో 11వ వచనంలో అక్కడ కూడా గ్రహించలేని విషయాన్ని భక్తుడైన దావీదు జ్ఞాపకం చేశాడు. 103వ కీర్తన 11వ వచనం చదువుతున్నాను. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. ఉన్నతం అంటే ఇక్కడ ఎత్తనా, పెద్దదనా? ఉన్నతం అంటే పెద్దదని. ఎంత పెద్దది? ఆకాశం ఎంత పెద్దది చెప్పగలమా? ఎంత అని దాని కొలత చెప్పగలమా? ఇప్పటివరకు ఏ శాస్త్ర పరిజ్ఞానము చెప్పలేని విషయాలు ఇవి. ఆకాశం ఎంత ఉన్నతమైందో ఎవరు చెప్పలేరు. ఒక భక్తుడు ఇలాగూ రాశాడు. ఆయన ప్రేమను వర్ణించటానికి భూమి మీద, ఈ భూగోళంలో నీరు ఎక్కువ ఉందా, భూమి ఎక్కువ ఉందా? ఎంత ఉంది నీరు? నీరు అసలు 3% నీరే ఉంది, 1% భూమి ఉంది. ఈ భూమి మీద ఉన్న చెట్లన్నిటినీ పెట్టి ఒక కలం చేసి, ఈ భూమి మీద ఉన్న నీరంతా దానిలో ఇంకుపోసి, పైన ఉన్న ఆకాశాన్ని ఒక పేపర్ చేసి రాసినా కూడా ఆయన ప్రేమని వర్ణించలేని, మొత్తం రాయలేము అని ఒక భక్తుడు వర్ణించాడు. నిజమే, ఎంతని చెప్పలేము. రక్షణ పదములోకి వచ్చిన తర్వాత ఆయన ప్రేమ రక్షింపబడ్డ వాళ్ళకి వారు ఎరుగుదురు గనక వారు సారిసారికి ఆ ప్రేమను
మనం ధ్యానపూర్వకంగా ధ్యానిస్తూ ఉన్నాం కనుక కొంత గ్రహించగలుగుతున్నాం, కానీ అసలు లోకంలో ఉన్నవారు వారికి తెలియదు. సరే, దేవునిలోకి రాకపోయినా అసలు ఈయన ప్రేమ అసలు గ్రహించినా గ్రహించకపోయినా ప్రతి మనిషి నేడు సజీవంగా జీవిస్తున్నాడంటే దానిలో కూడా ఆయన ప్రేమ దాగి ఉందా లేదా? ఎలా దాగి ఉంది అంటే, మనం ఏదన్నా ఒక బండి కొంటే ఆ బండి పోవాలంటే ఏం చేయాలి? దానిలో పెట్రోల్ పోయాలి. ₹1,00,000 పెట్టి బండి కొన్నా పెట్రోల్ పోయిపోతే పోదు. మరి మన దేహం ఎలా నడుస్తుంది? ఎంత మన ప్రారంభం ఎంత, ఇప్పుడు ఎంత? తల్లి గర్భంలో మన ప్రారంభం ఎంత, ఇప్పుడు మనం ఎంత? ఎన్ని కిలోలు? 100 కిలోలు 150 కిలోలు అవుతున్నాం మనం. ఎలా పెరుగుతుంది? దాని అంతటా అదే డెవలప్ అవుతుంది. బయట ఎండగాస్తే చెమట వచ్చింది. ఇలా చూస్తే ప్రతి మానవుని ఎడల, మానవ నిర్మాణం ఎడల దేవుని ప్రేమ మనం గమనిస్తే అది అసలు వర్ణించలేనిది. దావీదు ఆనాడే చెప్పాడు 139వ కీర్తనలో, నీవు నరుని నిర్మించిన విధము నేను చూడగా నాకు భయము వణుకు పుట్టుచున్నది అన్నాడు. చూడండి 139వ కీర్తనలో 13వ వచనములో, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. కలుగజేసిన విధానం చూస్తే నువ్వు ఇంకా ప్రభు దగ్గరికి రక్షింపబడి ఆయన సన్నిధికి రాకపోయినా నువ్వు ఇంకా జీవిస్తున్నావంటే సజీవుడుగా, ఇంకా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, ఇంకా నీవు జ్ఞానంతో, ఒక్కొక్కళ్ళు అంటున్నారు బా నా జ్ఞానంతో ఇంత సంపాదించాను అంటున్నారు. నీ జ్ఞానం ఏడ నుంచి వచ్చింది? మీ అమ్మ ఇచ్చిందా, మీ నాన్న ఇచ్చాడా? పోనీ వాళ్ళు ఇచ్చారనుకుంటే వాళ్ళకెవరు ఇచ్చారు? వాళ్ళు అనుకుంటే వాళ్ళకెవరు ఇచ్చారు? అట్లా పోతే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే తప్ప సొంతంగా ఏ మనుషుడు తన జ్ఞానాన్ని తెచ్చుకున్నవాడు కాడు. దేవుడిస్తేనే జ్ఞానం, సంపాదించే సామర్థ్యం దేవుడిస్తేనే. సామర్థ్యం ఇవ్వకపోతే ఎవరు సంపాదించలేరు. అంత మాత్రమే కాదు, పిల్లలను కూడా దేవుడే ఇస్తున్నాడు. తయారు చేసిన విధం చూస్తే భయము వణుకు పుడుతుందన్నాడు. ఇక గర్భఫలాలు, ఇక పుట్టే పిల్లల దగ్గరికి పుట్టే ఈ జనరేషను ఇలా పుట్టడానికి చూస్తే దానిలో కూడా ఆయన ప్రేమ ఉందా లేదా చెప్పండి. ఎంతమందిని చేశాడు భూమి మీద? ఆయన స్వయంగా చేసింది ఎంతమందిని? ఒక్కనే చేశాడు. ఒక్కని ద్వారా నేడు 700-800 కోట్ల మంది ప్రజలను, ఇంకా చనిపోయిన వాళ్ళని లెక్కలో తీసేయబడ్డారు. ఆ ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న జనాభా మొత్తం లెక్కైతే ఎంతమంది? లెక్కకి మన లెక్క కట్టలేము అంతమంది. ఎవరి ద్వారా? మేమే కన్నాం అన్న వాళ్ళని, అనేవాళ్ళని, పిల్లలు లేని వాళ్ళని కనమనండి చూద్దాం. మనకి ఏడు నుంచో తేవాల్సిన పని లేదు. వీటన్నిటిల్లో ఆయన ప్రేమ మన లెక్కకు మించినది. ఆయన ప్రేమ మనం ఎప్పటికీ తెలుసుకోలేనివి. ఆయన ప్రేమతో, మానవుని పట్ల ఆయన ప్రేమ ఎప్పటికీ ఇంతని మనం బేరీజు వేయలేనిది. ఎఫెసీ పత్రిక 3:19-18 మనం చూస్తున్నాం ఆయన ప్రేమ ఎత్తు, వెడల్పు, లోతు. వాటిల్లో మానవునికి కావాల్సిన వనరులన్నీ భూమి మీద పెట్టాడు. కావాల్సినంత సమృద్ధిగా తీసుకోమన్నాడు. ఏ కాలానికి తగినట్టు ఆ కాలానికి శాస్త్రవేత్తల మైండ్లో, బుర్రలో తెలివి పెట్టాడు. కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని దేవుడే తన జ్ఞానాన్ని ఇచ్చి చేపించి నేడు మానవుడు ఇలా విజ్ఞాన శాస్త్రంగా నడుస్తూ ఉంది. అంతేకాకుండా మరి విశేషంగా ఆయన ప్రేమలో కొనియాడదగిన ప్రేమ ఒకటి, మానవులు ఎవరు ఏ బాంధవ్యాలు చూపలేని ప్రేమ ఒకటి మాత్రం, అది ఆయన మాత్రమే చూపాడు. ఆ ప్రేమ మనం గమనిద్దాం. చూడండి, మనము ఆయన ప్రేమను కొలవలేము, కానీ పాపి పట్ల ఆయన ప్రేమ మనము తేటగా చూడగలం. దాన్ని గమనిద్దాం. చూడండి, పాపి పట్ల ఆయన ప్రేమ 2-3 వచనాలు గమనిద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో తండ్రి అయిన దేవుని ప్రేమ ఇక్కడ రాయబడింది. 4:10 చదువుతున్నాను. మనము దేవుని ప్రేమించితిమని కాదు,
అంటే ఏ మానవుడు మొదట దేవుని ప్రేమించలేదు, దేవుడే మానవుల్ని ప్రేమిస్తున్నట్టుగా ఇక్కడ చెప్పబడింది. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. ఇందులో ప్రేమ ఉన్నది. కుమారుని పంపుటలో ఆయన ప్రేమ ఉన్నది. దేనికోసం పంపాడు? ఆయన ఏ ఉన్నతమైన ఆకాశం మీద కూర్చొని అక్కడికి రమ్మన్నాడా? రమ్మనలేదు. ఆయనే ఆ దూతల స్తుతిని, ఆ మహాసింహాసనాన్ని, దేవలోకాన్ని విడిచిపెట్టి ఒక మానవునిగా నీవలే నావలే రక్తమాంసాలు ధరించి ఆయన దిగి వచ్చాడు. ఇందులో ఆయన ప్రేమ ఉన్నది. ఎందుకోసం దిగి వచ్చాడంటే ఈ లోకములో ఉన్న జ్ఞానాన్ని చూద్దామని కాదు, ఈ లోకములో ఉన్న సంపదని అనుభవిద్దామని కాదు. ఎందుకు వచ్చాడు? ఏ మానవుడైతే పాపం చేసి దేవునికి దూరమయ్యాడో ఆ దూరమైన మానవుణ్ణి తిరిగి తన సన్నిధికి తీసుకోవడానికి, నడిపించడానికి, ఆ మానవుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి తన రొమ్ములో ఉన్న కుమారుణ్ణి పంపించాడు. ఇందులో దేవుని ప్రేమ వెల్లడవుతుంది. ఆయన ప్రేమ వెల్లడి చేయబడింది. అది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు భూమి మీదకి మానవుడిగా దిగి రావడంలో దేవుని ప్రేమ వెల్లడి చేయబడింది. ఈనాటి వరకు వెల్లడవుతానే ఉంది ప్రపంచమంతా ఈ ప్రేమ. ఆ మాట చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో 1 యోహాను మొదటి పత్రిక 4:10 తండ్రి ప్రేమను గమనించాం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనములో ఉన్న పదాన్ని మనం గమనిద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. అక్కడేమో ఇందులో ప్రేమ ఉన్నది, ఆయన పంపుటలో ఆయన ప్రేమ అక్కడ చెప్పాడు. ఇక్కడ మన ఎడల వెల్లడిపరిచిన ప్రేమ ఇక్కడ ఉన్నది. ఎలా వెల్లడిపరిచాడు? ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా శత్రువులమై ఉండగా, ఎలా మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు గనుక పరిశుద్ధుని ఏ పాపి సమీపించలేడు. పరిశుద్ధుడితో ఏ పాపి సమీపించలేడు సరిగదా. ఏ పాపి దేవుని హత్తుకోలేడు. ఆయన పాపి కొరకు ప్రాణం పెట్టాడు కానీ పాపము చేయలేదు. పాపమే లేనివాడు, పరిశుద్ధుడు, శరీరమే లేనివాడు మానవుని కొరకు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలాగంటే రక్తమాంసాలు ధరించి భూమి మీదకి వచ్చి వెల్లడిపరిచాడు. మనము బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా మన కొరకు ప్రాణము పెట్టి తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఇది మన జ్ఞానానికి మించిన విషయం. ఎప్పుడు విషయం ఇది? ఈరోజు విషయమా? ఎప్పుడు ఈ పని జరిగింది? 2000 సంవత్సరాల క్రితమే దేవుడు తన కుమారుణ్ణి పంపి సర్వమానవాళి పాప విమోచనార్థమై ఆయన ప్రాణము పెట్టాడు. ప్రాణం పెట్టి పాపి అయిన మానవుణ్ణి పాపము నుండి విడిపించే మార్గము సిద్ధం చేసి పెట్టాడు. ఇది మానవ జ్ఞానానికి మించిన దేవుని ప్రేమ ఇందులో ఉన్నది. ఆయన ప్రేమను మనము గ్రహించలేని విషయం ఇది. చూడండి, ఎప్పటికీ తెలుసుకోలేనిది ఆయన ప్రేమ. మన ఊహకు జ్ఞానానికి మించినది. రెండోది చూద్దాం, ఆయన ప్రేమను సొంతం చేసుకున్న వారికి కలిగే ఒక లాభం. ఇది కూడా ఎప్పటికీ ఇంతని కొలవలేనిది ఈ లాభం. దీన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 చదువుతున్నాను. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు అన్నాడు. ఎప్పుడు? మనము ఏమి చేసినప్పుడు ఆయన ప్రేమకు పాత్రులం. ఆయన ప్రేమను సొంతం చేసుకున్న వాళ్ళం అంటే ప్రభువుని ఆరాధించేవాళ్ళే ఆయన ప్రేమను సొంతం చేసుకున్నాడు. వాళ్ళు ఏమి చేస్తే వాళ్ళ హృదయాలకు
సమాధానం, ఆయన సమాధానం కావాలి ఉంటుందంట. ఇది కూడా ఊహకు అందని విషయం. చూడండి ఏం చేయాలి. 4 విషయాలు ఉన్నాయి, జ్ఞాపకం చేస్తాం. 4 విషయాలు. 1, 4వ అధ్యాయము మొదటి వచనంలో ఆఖరి భాగం, ప్రభువునందు స్థిరులైయుండుడి అన్నాడు. చూసారా, 4:1 ఆఖరి భాగం, ప్రభువునందు స్థిరులై ఉండాలి. ఎందుకు స్థిరులై ఉండాలి? కొందరు స్థిరంగా లేరు, ఇటొక అడుగు అటొక అడుగు, ఈడ కాసేపు ఆడ కాసేపు. అలా ఉంటే ఏమన్నా చేయగలమా? స్థిరులుగా ఉంటే ఈ లాభం, నీ హృదయానికి ఆయన సమాధానం కావాలి ఉంటుందంట. ఏం చేస్తే? స్థిరులై ఉండాలి. 1. రెండోది, 2వ వచనం 4:2. రెండోది ఏం చేయాలి? ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండాలి. ఎవరు? దేవుని పిల్లలమైన మనమందరము ఏ మనసు ఉండాలి మనకి? ఏక మనసు అంటే ఒకళ్ళ 10 అని ఒకళ్ళ 11 అంటే ఏక మనసు ఎట్ట? మనం ఇందాక అందరం కలిసి అందరూ ఒకే మాటను ఫిక్స్ చేసుకున్నాం, అదే ఏక మనసు అంటే. ఇది ఉండాలి. 1 స్థిరులై ఉండాలి. స్థిరంగా ఉండవాడు రెండో స్టెప్ ఏం చేయాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి. అందరూ ఒక మాట మీద ఏక మనస్సు కలిగి ఉండాలి. 3వది 4వ వచనం 4:4. ఇదంతా అందరూ చదవండి ఈ మాట. ప్రభువునందు ఆనందం ఉండాలి, అంతేగాని లోకమందు ఆనందం కాదు. కొంతమంది అసలు ఈ మధ్య సందర్భాలు, అకేషన్స్ ఎందు ఎక్కువగా ఏంటమ్మా మానేసావంటే ఏదో చెబుతున్నారు. చిన్న కార్యక్రమాలు, ఆడ కార్యక్రమం ఉందని. ఇక మీరే ఆలోచన చేసుకోండి. ప్రభువునందు ఆనందం ఉండాలి. ప్రభువునందు ఆనందం ఎప్పుడు ఉంటుంది? కూడికి బాగొట్టుకుంటే ఆనందం ఉంటుందా? ఏముండదు. ఇప్పుడు ఎన్ని చూసాం? 1 స్థిరులై ఉండాలి, 2 ఏక మనస్సు కలిగి ఉండాలి, 3 ప్రభువునందు ఆనందించాలి. ఇక 5 మన సహనం లోకానికి చూపించాలి. మన సహనం అంటే మన ఓర్పు. లోకమే మనం ఓర్పు లేని వాళ్ళం అని అనుకుంటే ఇంక అయిపోయినట్టు చాప్టర్. ఎన్ని చూసాం? 1, 2, 3, 4 చూసాం. 5వది కూడా చూడండి కావాలంటే. 8వ వచనంలో ఒక లిస్టు చెప్పాడు. ఏవి సత్యమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద మనసు ఉండాలి. వీటికి భిన్నమైనవన్నీ లోకంలో ఏనండి. ఇలా గనక వీటి మీద మనం ఉంటే, ఇప్పుడు 7వ వచనం చదవండి అందరం. వీటి మీద కనుక ఉంటే ఇప్పుడు 7వ వచనం. అప్పుడు, ఎప్పుడు? ఈ ముందు చెప్పాను చూడు, వీటిల్లో మనం ఉంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయం, మీ అంటే మన హృదయములకు తలంపులకు కావలి ఉండును. ఇది అసలు జ్ఞానానికి మించిన విషయం. ఏమంటే లోపల దేవుని వాక్యం ఉంటే మన తలంపులు కూడా దేవుని వాక్యం లాగే వస్తాయి. దేవుని వాక్యం లోపల లేకపోతే మెచ్చుకి ఇక తలంపులు ఏమొస్తాయి? పనికి మాలిన తలంపులే వస్తాయి. అందుకే సత్యమైన వాటి మీద మనసు ఉంచితే, న్యాయమైన వాటి మీద మనసు ఉంచితే, యోగ్యమైన వాటి మీద మన మనసు ఉంచితే, ఈ లిస్టు చెప్పాడుగా, వీటి మీద మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే మన హృదయ తలంపులకి ఆయన సమాధానం కావలి ఉండటం. ఇది అసలు జ్ఞానానికి మించిన విషయం. ఎన్ని చూసాం? ఇప్పుడు 2 చూసాం. చిన్న ప్రసంగమే, నేను చెప్పే కదా. 1 ఆయన ప్రేమ ఇంతని మనము కొలవలేం, ఎప్పటికీ దాన్ని పూర్తి అంచులు తెలుసుకోలేం. 2వది అవగాహనకు మించిన దేవుని శాంతి సమాధానము మనకి కావలి ఉండడం 2వ విషయం. 3వది చూడండి. 3వది రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. రోమాపత్రిక 11:33 చదువుతున్నా. ఆహా, బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము. ఎవరు బుద్ధి? మానవులది కాదు. అబ్బో వాడు ఎంత తెలివిగలిగినోడు, ఈయన ఎంత పెద్ద గొప్పోడు అని ఎన్ని చెబుతున్నావు లిస్టు.
గిన్నీస్ బుక్లో ఉండ పేర్లోళ్ళు అందరూ మనుషులు అంటావా దేవుళ్ళ అంటే మనుషులు గిన్నీస్ బుక్లో ఎక్కేమలే అని సంబరపడతారు. కానీ మరి దేవుణ్ణి ఎన్ని బుక్కులు ఎక్కియాలి ఏమండి? మర్రి చెట్టుకి ఎంత కాయ పెట్టాడు, పుచ్చ చెట్టుకి ఎంతలో కాయ పెట్టాడు. ఒకడంట దారిని పోతా నిద్ర వచ్చి ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడంట. బాగా తెచ్చుకున్న అన్నం ఒక ముద్ద తిని చల్లటి నీడ కమ్మన గాలి వస్తుందని పడుకుని నిద్రపోయాడంట. మీరు ఇనే ఉంటారు. ఈ పక్కన చూస్తే పుచ్చకాయ చెట్టుకి ఇంతంతలో కాయలు ఉన్నాయంట. అప్పుడు అనుకున్నాడు, దేవుడు ఎంత పిచ్చోడురా, ఇంతలో చెట్టుకి ఇంటి కాయ పెట్టి ఈ కింద నేల మీద ఉన్న చెట్టుకి ఇంతలో కాయలు పెట్టాడని దేవుడికి అంత జ్ఞానం తక్కువ అని అనుకొని పొద్దు నిద్రపోయాడంట. కొద్ది గట్టి గాలి వచ్చి మరికాయలు ఊడి మీనబడుతున్నాయంట. అప్పుడు లేచి అన్నాడంట, ఊరి బాబు దేవుని జ్ఞానం కొలవలేవురా, ఈ కాయ దానికి పెడితే నేను చచ్చిపోయేవాడిని. అంటే ఇప్పుడు ఈ కాయలు ఆలోచన చేసినప్పుడు మనం ఏడుండవు, అసలు ఆదా ఉండడా? ఇక ఈ లెక్కలో చూస్తే గిన్నీస్ బుక్కులు ఎక్కియాలి దేవుణ్ణి. అసలు గిన్నీస్ బుక్కే చాలదు ఆయన్ని ఎక్కిస్తే. ఏదో గోక్కొని వీడు ఏదో ఒకటి చేస్తే వాడిని గిన్నీస్ బుక్లో ఎక్కేయటం. దాని సంగతి మనకెందుకు కానీ దేవుని ఇక్కడ అదే చెప్పాడు, ఆహా అని ప్రారంభించాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో శక్యములు. ఇక్కడ చెప్పాడు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అన్నాడు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఇది మాత్రం మన లైఫ్ లాంగ్ ఆయన మార్గాలు తెలుసుకోలేము. తెలుసుకుంటావా? తెలుసుకోలేం. బైబిల్లో చూస్తే చాలాసార్లు నేను అనుకునేవాడిని, ఒక్కొక్క ఇంట్లో భార్య తెలియగలిగి ఉంటుంది, భర్త బాగా మూర్ఖుడిగా ఉంటాడు. ఒక్కొక్క కుటుంబంలో భర్తే బాగా జ్ఞానం ఉంటాడు, భార్య కొద్దిగా మూర్ఖురాలుగా ఉంటుంది. మరి ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ఒకటే బ్రాండ్, ఎవరిని తీసేయటానికి ఇద్దరు ఒకటే బ్రాండ్, ఇద్దరు కత్తులుగానే ఉంటారు. ఇంకొకళ్ళు ఇద్దరు మంచివాళ్ళుగానే ఉంటారు. ఇవన్నీ బైబిల్లో ఉండయాలేవా? భర్త మోటోడు, భార్య మంచివాళ్ళు ఉందా బైబిల్లో? ఎవరాళ్ళు? అబీగయిలు, నాబాలు. పోనీ ఇప్పుడు భర్తే మంచోడు, భార్య మంచిది కాదు, ఎవరు? యోబు ఆయన భార్య మూర్ఖురాలు మాట్లాడుతుంది అన్నాడు. ఇద్దరు ఒకటే బ్రాండ్, పనికి మాలిన బ్రాండ్. ఎవరు చెప్పండి? ఆహాబు, యెజబెలు. ఇద్దరు మంచోళ్ళు ఉన్నారు బైబిల్. అకుల్లా, ప్రిస్కిల్లా మంచోళ్ళు. అకుల్లా, ప్రిస్కిల్లా. చెడ్డోళ్ళు అయితే అననీయ సప్పెరాలు గదా. ఎందుకు మరి అట్టుంచాడు? ఎవరిని అడుగుదాం? ఎందుకయ్యా వాళ్ళని అట్టబెట్టావు వీళ్ళని ఎట్టబెట్టావని ఎందుకు అడుగుదాం? మన దగ్గర లేదు క్వశ్చన్. మన వల్ల అది ఆయన ఇష్టం అండి. దానికి పౌలు గారిని అడిగితే ఏమన్నాడంటే, కుమ్మరవాడు కుండలు చేసేటప్పుడు ఒకటేమో పొయ్యి మీద పెట్టి ఉండటానికి చేశాడు ఒక పిడత, ఒకటేమో మంచి నీళ్లు పోసి దానికి గుడ్డలు చుట్టి నీళ్లు తాగి ఒక కూజాగా చేశాడు, ఒకటేమో ఎండలో గాలే తొట్టిగా చేశాడు. ఎండలో గాలేదేమో నిన్నేమో పొయ్యి మీద పెట్టాడు, నన్నేమో కూలింగు కొండలాగా చేశాడని ఒక్కొండతో అనొచ్చా, అనదగునా అని పౌలు గారు చెప్పాడు. ఎందుకంటే చేసేవాని ఇష్టం, ఆయన చేతిలో ఎట్ట రూపం తిరిగితే అట్ట వచ్చింది, అంతే ఆయన ఇష్టం. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్పాడు, ఆయన మార్గాలు అగమ్యములు, అగోచరములు, మన వల్ల అయ్యేది కాదు. కానీ వీటిల్లో ఒక్క విషయం జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు భూమి మీద ఆయన ఇల్లు ఏది? ఇప్పుడు భూమి మీద ఆయన ఇల్లు సంఘమే. ఆయన ఇల్లు పరిమళం ఇప్పుడు సంఘమే కదా. ఆయన స్వరక్తం మీద సంపాదించిన సంఘం ఆయన ఇల్లు. వ్యక్తిగతంగా మనమే, మన హృదయమే ఆయన ఇల్లు. అయితే ఆయన ఇంటికి ప్రమాదం ఉందా లేదా? ఉందా అమ్మా? ఉందా? ఆయన ఇంటికి ప్రమాదం ఉందా లేదా? రోడ్డు మీద కుక్కకే ప్రమాదం ఉంది, పిల్లికి ప్రమాదం ఉంది. పిల్లికి కుక్క అంటే భయం, పిల్లంటే భయం. కొన్ని ఉన్నాయి, ఎలుకలకు పిల్లంటే భయం. ఒకదాని మీద ఒకటి కనెక్షన్ ఉన్నాయి అన్నమాట. ఎలుకలంటే భయం కొన్ని మిడతలకి, పురుగులకి, అవునా కదా? శత్రువులు ప్రతిదానికి ఉన్నాయి. అట్లాగే సంఘానికి శత్రువు
కానీ అన్నిటికీ శత్రువులు కనబడిద్ది, కానీ క్లియర్గా సంఘానికి శత్రువు మాత్రం బయటికి కనబడదు. ఇది కూడా ఒక లోతైన మర్మం. ఒక మాట చూద్దాం, అది దీర్ఘమైన ప్రసంగం కాదు, కానీ సామెతల గ్రంథంలో ఆ విషయాన్ని మనం గమనిద్దాం. 30వ అధ్యాయంలో ఇక్కడ చెప్పాడు 18వ వచనంలో, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు, అవి ఏవనగా, ఇక్కడ ఒక లిస్ట్ చెప్పాడు. ఇది ఒక్కొక్క పెద్ద మెసేజ్, చిన్న మెసేజ్లు కాదు, కానీ ఓరక అవుట్లైన్ చెప్తున్నా. అవి ఏవనగా, అంతరిక్షమున పక్షి జాడ. ఏమండి, ఈ విషయం ఎప్పుడన్నా విన్నారా? అంతరిక్షంలో పక్షి జాడ. మనకు కనబడే పక్షులు కనబడే ఎత్తులో ఉంటాయి. అసలు మన కంటికి కనబడకుండా ఒక 10 మైళ్ళు పైన తిరిగే పక్షులు ఉన్నాయంట. అంతరిక్షంలో పక్షి ఎక్కడుందో తెలియదు. అంతరిక్షంలో పక్షి జాడ కనుక్కోవటం బుద్ధికి మించిన విషయం అన్నాడు సొలొమోను జ్ఞాని. దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందిన జ్ఞాని చెప్పిన మాట ఇది. అంతరిక్షంలో పక్షి జాడ కనుక్కోవటం కష్టము అని. దానిలో ఇంకొక అంతరార్థం కూడా ఉంది. ఒక విశ్వాసి కన్నుమూయంగానే రెప్పపాటులో ఆయన వెళ్ళిపోవటం చూడు, అది కూడా దీనిలోనే ఉంది. అంతరిక్షంలో పక్షి అలా ఎంత ఎత్తులో ఎలా వెళ్ళిపోయిందో కనబడకుండా అలా వెళ్ళిపోతాడు ఒక విశ్వాసి ప్రభు దగ్గరికి. అది కూడా కనుక్కోలేని ఒక జాడ అన్నాడు. రెండోది చెప్పాడు, ఇక్కడ 4 చెప్పాడు. 4లో మొదట చూసాం పక్షి జాడ. రెండోది బండ మీద సర్పము జాడ అన్నాడు. బండ మీద సర్పం జాడ అంటే బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. రెండోది ఆ బండే సంఘం. బండ మీద సర్పము జాడ కనుక్కోలేమన్నారు. సర్పం జాడ అంటే నా వైపు చూడండి. మట్టి మీద పాము పోయిందనుకో, మట్టి మీద పాము పోతే దాని ఇట్ట అంటది కనుక సారలు బట్టి ఇటు పాము పోయిందని కనుక్కుంటారు. కొంతమంది పులి గోళ్ళు దాని కాళ్ళు చూసి ఇటు పులి పోయిందని కనుక్కుంటారు లేదా? పులి సంగతి కాదు ఇక్కడ. పాము జాడ ఇసుక మీద కనుక్కుంటారు. ఇసుక మీద తెలిసిద్ది పాము ఎట్ట పోయింది, మట్టి మీద తెలిసిద్ది. ఇంకోటి నీళ్ల మీద కూడా తెలిసిద్ది పాము అప్పుడే పోయింది అనుకో. నీళ్ళు ఇట్ట ఛాయలు, అది పోయిన 5 నిమిషాల దాకా నీళ్ల మీద ఇటు పాము పోయిందని అర్థమైంది. కానీ బండ మీద పాము పోయేది తెలిసిద్దా? అది ఎక్కడున్నాయి అంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో సంఘమంతా ప్రార్థన చేసిన దానిలో అననీయ సప్యరాలు ఉండారా లేదా? కానీ అననీయ సప్యరాలు లోపల దాగి ఉన్నాడు సాతానుడు. అది ఎవరన్నా కనిపెట్టారా? 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు బయటపడ్డారు. అదే సంఘం. నేటి సంఘం మీద సర్పము దాడండి. సర్పం అంటే సాతానే. వాడు కుయుక్తంతో ఉపయోగించేది లోకంలో కాదు, సంఘం మీదే. సంఘంలో ఉన్న వ్యక్తుల్ని ఎవడు టార్గెట్కి దొరుకుతాడా, ఎవడిని మింగేద్దామని వాడు కాసుకొని కూర్చొని ఉన్నాడు. ఈ జాడ కనిపెట్టలేనిది అన్నాడు. అర్థమవుతుందండి మెసేజ్? ఇప్పుడు ఎన్ని చెప్పాను? అంతరిక్షంలో పక్షి జాడ, రెండోది బండ మీద సర్పం జాడ. అంటే అర్థమైందా? బండ మీద సర్పం అంటే సంఘములో సాతాను కుయుక్తిని కనిపెట్టడం కష్టం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడోది నడి సముద్రం మీద ఓడదాడ. నడి సముద్రం మీద ఓడదాడ కూడా కనుక్కోవటం కష్టం. మనకు 1 మైలు 2 మైళ్ళు దూరంలోది కూడా ఆ ఓడ మీద పెద్ద స్తంభాలు పెడతారు. ఎందుకు అంటే దూరంలో వాళ్ళకి ఆ స్తంభం చివర కనబడిద్ది అనమాట. ఇక అది కూడా దూరం దాటిపోతే ఒక 5-6 మైళ్ళు దాటిపోతే ఇంకా ఒడ్డునుండి వాళ్ళకి సముద్రమే ఓడే కనబడదు. అందుకే నడి సముద్రం మీద ఓడదాడ అన్నాడు. అందులోనే లోతైన పాఠం ఏంటంటే ఆ సముద్రమే లోకములో సంఘం అనే ఆ చిన్న దోణె నడవడం అనేది బుద్ధికి మించిన విషయం. ఈ లోకంలో ఈ సంఘము జాగ్రత్తగా అడుగులేసి నడవడం అది బుద్ధికి మించిన విషయమే. 3 ఆ తర్వాత లాస్ట్లో కన్యకతో పురుషుని జాడ అన్నాడు. కన్యకతో పురుషుని జాడ అంటే ఆ కన్యకే ఈ సంఘం, ఆ పురుషుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సంఘం అంటే విశ్వాసులు వారు ఐక్యమై నడిచే ఆ తీరిని ఎవరు పర్ఫెక్ట్గా ఆయనతో కలిసి నడుస్తున్నారనేది ఎవరు బేరీ చేయలేం. రేపది ఎత్తబడినప్పుడు తేలిద్ది. అప్పుడు దాకా నటనలో కొంతమంది ఉంటారు, నిజమేదో నటనేదో మనమైతే గుర్తుపట్టలేం. ఇది బుద్ధికి మించిన విషయం. అర్థమైంది? ఈ 4 విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఎన్ని చూసాం? 3 చూసాం. ఒకటి
జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ, దాని ఎత్తు వెడలపు లోతు ఇంతని చెప్పలేనిది, ఎప్పటికీ తెలుసుకోలేనిది ఆయన ప్రేమ. రెండోది, ఆయన ప్రేమను సొంతం చేసుకున్న వారి హృదయాలకు కావలి ఉండాలంటే ఒక 5 విషయాలు మనం చూసాం ఫిలిప్పీ పత్రికలో. మూడోది, దేవుని మార్గాలు అగమ్యములు, వాటిని మనం లెక్క కట్టలేం ప్రియులారా. మరొక 3 విషయాలు ఊరక అవుట్లైన్గా చెప్తాను, మన సమయం ఉంది. ఇప్పుడు భూమి మీద యేసు ప్రభు వారు ఇప్పుడు భూమి మీద సజీవంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన సజీవంగా ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉన్నాడా? సజీవంగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, జీవం కలిగే ఉన్నాడు, సజీవంగానే ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1:23 ఆ సంఘము ఆయన శరీరము. ఆయన శరీరం అంటే ఉత్త శరీరం ఉంటే బతికినట్ట? శరీరానికి ఏం కావాలి? శిరస్సు కూడా ఆయనే అని ఇక్కడే చెప్పాడు 22 ఆ సంఘమునకు శిరస్సుగా ఆయనే ఉన్నాడని 22లో చూస్తున్నాం. శిరస్సు ఉంది, శరీరం ఉంది, ఈ రెండు ఉన్నాయి. బతికుందా చచ్చిపోయిందా? ఏమండి, సంఘం బతికుందా చచ్చిపోయిందా? తిమోతి 1 పత్రిక 3:15 కదా, జీవము గల దేవుని సంఘము జీవము కలిగే ఉంది. ఇప్పుడు భూమి మీద ఆయన ఆధ్యాత్మిక శరీరం ఉన్నది. ఏంటది? సంఘమే. ఇది కూడా ఒక అద్భుతమైన విషయమా కాదా? సంఘం భూమి మీద ఉంది. ఈ సంఘం ఇప్పుడు ఏం చేస్తుంది? కథలు చెబుతుందా? కాలక్షేపం చేస్తుందా? సంఘము లోకానికి యేసు ప్రభుని ప్రకటిస్తుంది, కానీ చూపించటంలో ఫెయిల్ అయిపోతుంది. అర్థమవుతుందండి నా భాష? చూపించటం అంటే ఏంది? మనలో దేవుణ్ణి చూపించాలి, చూపించడంలో కొంత విఫలం అవుతుంది, ప్రకటించడంలో బాగానే ప్రకటిస్తుంది. భూమి మీద ఆధ్యాత్మిక ఆయన శరీరం ఉన్నది, అదే సంఘం. రెండోది, ఇందాక 3 కాకుండా ఈ 3లో రెండోది, మన మధ్య ఒక బల్ల ఉంది, ఆ బల్ల మీద కూడా ఆధ్యాత్మిక శరీరం ఉంది. మనం అందరం కలిసి ఆయన శరీరం, సజీవమైన శరీరం, ఆయన లోకానికి చూపించే శరీరము. కానీ మన బల్ల మీద ఉంచబడింది కూడా ఆయన శరీరమే, ఆధ్యాత్మిక రొట్టె ఆయన శరీరం. మూడో విషయం ఏంటంటే, నిజంగా మన కోసం బలైపోయిన ఆ శరీరంతో ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? రోమాపత్రిక 8 మనం చూస్తున్నాం 34 చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు. చనిపోయిన క్రీస్తు యేసు అన్నాడా? క్రీస్తు యేసే అన్నాడు. చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు. ఆ చనిపోయినవాడు ఆ ప్రభువే, సేమ్ ఆయనే వెళ్ళి ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వన అక్కడ ఉన్నాడు. భూమి మీద ఆయన శరీరం ఉంది, ఆధ్యాత్మికమైన శరీరము, అది సంఘం. రెండోది, బల్ల మీద మనము భుజిస్తున్న శరీరము, ఆయన మన కోసం నలిగిపోయిన శరీరానికి సాదృశ్యంగా ఆయన శరీరం. సేమ్ ఎట్ ఏ టైం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని, అది ఆయన శరీరము. ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఏర్పాటు చేసుకున్న శరీరము, ధరించిన శరీరము, ఆ శరీరంతోనే రేపు అక్కడ కుడిపార్శ్వన అట్లాగే ఉన్నాడు. ఎందుకంటే రేపు ఆయన వచ్చినప్పుడు పొడిచిన వారు చూస్తారన్నాడు, రేపు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శరీరంతోనే అందరూ చూస్తారన్నాడు. అంటే అది ఆయన అలాగే ఆ శరీరం అక్కడ ఉంది. ఇప్పుడు భూమి మీద ఆయన ఆధ్యాత్మిక శరీరమైన సంఘం ఉంది, బల్ల మీద మనం భుజించే ఆయనకు సూచనగా శరీరం ఉంది, ఇప్పుడు దేవుని కుడి పార్శ్వాన ఆయన శరీరం ఉంది. ఇవన్నీ ఆధ్యాత్మికమైన విషయాలు. కొలతల్లో చూపించమంటే చూపించలేం, కానీ థియరీ అంతా బైబిల్లో ఉన్నది కనుక ఈ విషయాలు మీ మనస్సునందు ఉంచుకొని మరలా ఒకసారి చదివి ధ్యానం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.